అయినప్పుడు పాలు మజ్జిగ వెన్న అమృతము వడి తింటూ ఆనంద భరితముగా భోజనం చేస్తూ బాగా పశువులు అక్కడ మేపుకుంటూ ఉన్నారు. అక్కడ ఆ విధంగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారు యాదవులు. అంతటైనా ఆ విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులు ఒక చోట సభ చేరారు. అప్పుడు ఈశ్వరుడు అడుగుతూ ఉన్నాడయ్యా, బ్రహ్మదేవుడు అడుగుతూ ఉన్నాడు, అన్నా ఇక అన్నారవో అన్నా ఒక విషయం అన్నాడు. ఏమిటో చెప్పరా తమ్ముడు అన్నాడు. అలా చూడన్నా అన్నా, సొన్నవాడికి ఏ సమీపంలో ఉందా? నెల్లూరుగా దక్షిణాన ఉన్నది. ఆ దక్షిణాన ఉన్నది ఆయ నెల్లూరు. కాశీకి సరివచ్చు ఘనత నెల్లూరు, రామేశ్వరము సరివచ్చు రాయి నెల్లూరు, మాసీలుకు ముని మంద మరియు నెల్లూరు. నెల్లూరులా ఎట్టబోయిన వాళ్ళు మునిమంద మరియు నెల్లూరు పట్టణంలోన పరిపాలించేది ఎవడా? నెలకి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. పగలే రీయే పగలుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతను చెప్పింది రాసిందే శాసనం. ఏకనామం పెట్టాడు, ఏక చక్రవర్తిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. కత్తి ఒడిచేను నాయన్నాలారో అన్నా, కత్తి ఒడిస్తే కనక పొడి రాలుచున్నది, భుజము ఒడిస్తే బొక్కాయి రాలుచున్నది. చూచిన యోజనము పొడవు మిద్దెలు మేడల మేట గోపురములు ముగ్గురు ఒక చోట కూడి ముచ్చటాడంగా రాదు, నలుగురు ఒక చోట కూడి నవ్వంగా రాదు, పదుగురు ఒక చోట నాయన్నలారో కూడా ఆ విధముగా నెల్లూరు పట్టణాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. నన్ను ఎదిరించే మగవాడు ఎవడున్నాడో, నన్ను ఎదిరించేవాడు ఎవడు ఈ భూ ప్రపంచంలో ఎవడు లేదు, ఎవరు లేడు అని మద్దు చేత దేహాన్ని మరిచి ఉన్నాడు. వాడి మత గర్వము అనసాలంటే ఎవరు వల్ల అవుతుంది అన్నాడు. తమ్ముడా, వాడి మత గర్వం మనకి దేనికి వాడి మత గర్వాన్ని అంతగలిగిన మగవాడు ఎవడు అన్నాడు. అప్పుడు అంతటి విష్ణుదేవుడు చెప్తూ ఉన్నాడు, తమ్ముడా ఒక విషయం తమ్ముడు అన్నాడు. ఏమిటో చెప్పవయ్యా? వాడి మత గర్వాన్ని అనచగలిగిన వాడు ఎవడంటేనా, ఇక కులమునకు గొల్లవాడు కులమునకు గొల్లవాడు అచ్యుతానంద గోత్రము ఆది నారాయణుని వంశము. ఇక చొక్కబొట్టు వారు పెట్టేది చూడు తమ్ముడా, చొక్కబొట్టు వాళ్ళు పెట్టేది లేదు, సూర్యునికి నేడు మొక్కేది లేదు, అడ్డగుడ్డ వాళ్ళు కట్టేది లేదు, ఆడ అశ్వాన్ని ఎక్కేది లేదు, తీసివేసిన ఎన్న తిరునామాల కొండ వేసిన ఎన్న ఆల సముద్రముల దేవి కరువు అన్న వారిక పల్లాన నేడు కవ్వుమును కట్టి చిలికి ఈ ప్రజలందరికి పంచిపెట్టిన మహాత్ములు వాళ్ళు.
ఆడి తప్పని ఆచార పరులు, పల్లికి వంకని పరమ పుణ్యులు వాళ్ళు, సత్యమునకు సలి సీమలు కూడా దొక్కరంట పుట్లు వాళ్ళు. ఇప్పుడు అంతే కదా. సత్యమునకు సలిచీమలు తొక్కనటువంటి ఎదు వంశమును పుట్టిన యాదవరాజు చూడరు అక్కడ అన్నాడు. అన్న ఎవరన్న వాళ్ళు? వాడా పెతిరాజు కుమారుడు నువ్వు ఉండవయ్య సాలు కానీ వాడు చూస్తే నల్లమలాడల ప్రదేశంలో నేను కామరి అన్ని కూడా మేపుకుంటూ ఉన్నాడు. వీడు చూసి నెల్లూరు పట్టణాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. వాడికి వీడికి నగరవాదము ఏ విధంగా నగరవాదం అంటే రఘు వాళ్ళిద్దరికి ఏ విధంగా యుద్ధం వస్తుంది అన్నాడు. తమ్ముడా ఒక క్షణం ఆఖరు అన్నాడు. అంతటా ఇష్టు బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నారయ్యా? ఆ నెల్లూరు పట్టణం ఏంటంటే 3 వర్షములు కురిపిస్తూ ఉన్నారయ్యా. వాడి రావాలంటే ఏం చేయాలా? చాలా అనుకొని అలా ఉండరా తమ్ముడు అన్నాడు. అలా ఉండమన్నాడా? ఆ నెల్లూరు పట్టణాన్ని 1 నెలకి నేడు 3 వర్షములు కురిపిస్తూ ఉన్నారు. నెలకు 3 వర్షాలు, నెలకు 3 ఈ విధంగా కురుస్తాం. ఎట్లుంటదా భూమి అంతా మంచగానే ఉంటుంది. పాడి పంటలతో నేడు త్వరలో పెరుగుతూ ఉంది నెల్లూరు పట్టణం. అది ఎలాంటి పెరుగుతేనా అది కొనుకొచ్చంగా గులుకు చెంగావి గడ్డి గున్న చెంతల పొడవు, అల్లు పిల్లి పిసర నేడు ఆవుల పొడవు, ఉల్లు గుత్తి ఎత్తరాని పిల్లి పిసరలుము, సోత కేతక మాతుల వంగ, వకుల బల్లువతక పనస బెల్వ, నారికేల, వాయుదోరు, కొండగోరు, శతపత్ర, చంపక, ఖర్జూర ఇటువంటివన్నీ ఆడి పంటలు అంటే త్వరలకు ఎగుతూ ఉన్నాయ్యా. ఆ పట్టణముని నేడు సస్యశ్యామలంగా అక్కడ ఉంచాడు. మరి కాటమరాజు మందకయ్య అమితమైన క్షోభ తలపెడుతూ ఉన్నాడు. సోదంటే బాధలు పెడుతూ ఉన్నారా? ఏదంటే బాధలు అంటేరా ఇక మగ పొబౌరి మీనాది మహిమంత స్వాజాయ చినుకొలాగా మగ పొగ ఉరిమి నాది మహిమంతా ఎండిపోతూ ఉంది. చెప్తాయ స్వాధ్యాయ చినుకు లేకపోయా. ఉరుములు మిరుములే గాని నల్లమలాడల ప్రదేశంలో నేడంటే ఆ ఎండలక ఆ శాంబ్రమునక ఆ దట్టమైన అరణ్య పోయి ఉన్న చూడు ఆకులు ఆకులు గలగల రాలి ధరని బయట పడిపోతూ ఉంది. పూర్తి చూస్తేనా మొత్తం మాడి మసి అయిపోయి ఉంది. తిందామంటే పశువులకా నీరంటే అసలు నీరంటేనే పశువులకు నేడు జుంట తేనులతో సమానం అయిపోయి ఉన్నది. పచ్చటి కసువు అంటేనా పచ్చని కర్పూరములతో సమానం అయిపోయి ఉన్నాయా. తిందామంటే మేత లేదు, తాగేటందుకు నీరు లేదు. ఆ నల్లమల అడవుల ప్రదేశంలో నేడు కామధేనువులకు నీరు లేక మేత లేక ఆ నల్లమల అడవుల ప్రదేశంలో 4 లక్షల కామధేనువులు వీళ్ళ మీద వరకు నేడు విడిచే ప్రాణాలు ఎంచను లెక్కకు రాని 700 ధేన్యవులు ఇక వీళ్ళ మీద వరగి కామధేన్యవుల ఎడాసందు కడా గుర్తు లేకుండా ఆ విధముగా మృతి చెందుతూ ఉన్నది. అప్పుడైనా ఎండిపోయి ఉన్నవి దేవదాయ వృక్షములు. వృక్షములన్నీ ఎండిపోయి మలమల ఎండిపోయి వస్తా కొమ్మలేమన్నాయి కదా. ఆ ఎండిపోయి ఉన్న దేవదాయ వృక్షముల మీద పచ్చని చుకోరమ రామచిలుకలు వచ్చి వాలాయా. ఆ కొమ్మల మీద వాళ్ళకి ఎలా ఉన్నాయా? పచ్చగా సిగురు టాకులు వలె ఉన్నవి.
ఈ పశువుల అవి సిగురు టాకులు అనుకుని ఎప్పుడైతే శిరసులు తెమ్మెయ్యబోగా అవి చిలుకలు కదా ఆ బెదిరి ఆ చిలుకలు బెదిరి చిలుకలు బెదిరి ఈ విధముగా జరుగుతూ ఉంది. ఇప్పుడైనా ఆ మాల మాదిగులు ఆ మాంసాన్ని భోంచేసి బొజ్జలు విడసి నీయడం మొర బొజ్జలు పెడుతూ ఉన్నారయ్యా. మాల మాదిగులు కదా ఈ విధంగా తింటూ ఉన్నారా? మరి కాకులకు మించినవి పెద్ద బోరవులు ఆ మాంసాన్ని భోంచేసి ఈకలు విడిచి నేడు మారు టీకలు వేస్తూ ఉన్నాయా. ఈ విధము జరుగుతుంది. కాటమరాజు దగ్గర వెళ్ళాడయా మల్లమయ్య. కాటమరాజు దగ్గరకు వెళ్ళి కడుశారం బుక్కి ఆ కాటమరాజు చెబుతూ ఉన్నాడయా. చెప్తూ ఉన్నాడయా, ఓ రాజోత్తమ అన్నగో అన్న అన్నా చూడన్నా, మన పశువులక మేతలు లేక నీరు లేక 4 లక్షల కామధేన్యములు నెల మీద వరగి విడిచే ప్రాణాలు ఎంచను లెక్కకు రాని 700 ధేన్యములు వృద్ధి చెందుతూ ఉన్నాయన్న అని కాటమరాజుకు చెప్పాడు. ఆ కాటమరాజు అక్కడి నుంచి వెళ్ళి మరది దగ్గరకు వెళ్ళాడు. ఆ మరది బావపల్లి కొండ దగ్గరకు వెళ్ళి ఆ బావకు చెబుతూ ఉన్నాడయ్యా. చెబుతూ ఉన్నాడా, ఏమన్నా ఇది